ఓం సూర్యాయ నమః స్వాహ, ఓం సూర్యాయ నమః, ఓం చంద్రాయ నమః స్వాహ. ఏంటి జానకి, ఎందుకలా ముసుగేసుకున్నావు? అంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకు. ఆహా, అవును కదూ. డాక్టర్ నయ్యుండి నేను నీకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎందుకా అని అడుగుతున్నాను. సరే సరే, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం పదా. భగవంతుడా, నేను ఎవరికంటా పడకుండా చూడు. అందరి దృష్టిలో ఎలాగో చనిపోయాను. అందరూ నన్ను అలాగే అనుకోవాలి. నేను బ్రతుకున్న విషయం ఎవరికీ తెలియకూడదు. జానకి, వెళ్దాం పదా. రామ్, ఏమైందిరా? అమ్మా, ఏమైంది నాన్న? అమ్మా, పూజ జరుగుతుంటే మధ్యలో ఆపకూడదురా. అమ్మా, అమ్మా, సీతమ్మా. సీత. రామ్, సీత ఏంట్రా? ఇప్పుడు సీత గురించి ప్రస్తావన ఎందుకురా? తాతయ్య, సీత ఎందుకో ఇక్కడే ఉందనిపిస్తుంది తాతయ్య. రామ్, ఇక్కడే తాతయ్య, ఇక్కడే ఉంది. అన్నయ్య, అది నీ ఊహ అన్నయ్య. సీతోదిని ఇక్కడ రావడం ఏంటి? అసలు అదెలా సాధ్యం అవుతుంది? అవును బాబుగారు, సీతకి ఇక్కడ లేదు. రామ్, అమ్మా, అవునమ్మా, నాకు సీత గుండె శబ్దం వినిపిస్తుందమ్మా. చుట్టూ ఇంతమంది ఉన్నా, ఇంత అరుపులు శబ్దాల మధ్య కూడా సీత ఊపిరి తీసుకుంటున్న ఆ శబ్దం నాకు వినిపిస్తుందమ్మా. నాన్న రామ్, సీత లేదురా. నా మాట విను. ఆ ఆలోచనల నుంచి బయటికి రా. రామ్, కొన్ని నిజాలు ఎప్పటికీ నమ్మలేం. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ సమాధి కావు. మనసు పొరలో అవి ఎక్కడో నిక్షిప్తమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అవి ప్రవాహంలో బయటకొస్తాయి. అప్పుడు మనకు లేని వాళ్ళు ఉన్నట్టుగాను, మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని మన మనసుకు సర్ది చెప్పుకోవాలరా. ఓం వనస్పతే నమః.